ముస్లిం విద్యార్థుల చేత ఇప్పుడు అమెరికాలో బిగించేసేసారు. ఇప్పటికే ఒక పక్క న్యూయార్క్ మందాని కథ నడుస్తోంది. టెక్సాస్‌లో కథ మారుతోంది. క్రమంగా అక్కడ ఒక రకమైనటువంటి ఫీలింగ్ క్రియేట్ చేశారు. భవిష్యత్తులో బ్రిటన్ తరహాలోనే అక్కడ కూడా ఇస్లామిక్ రాజ్య స్థాపన దిశగా అడుగులు పడుతున్నాయి. ఈవెన్ డెమోక్రాట్స్ కూడా దానికి మద్దతిస్తున్నారు. తద్వారా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ పడతాయి అన్నటువంటిది. ఇప్పుడు తాజాగా అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు, కాలేజీల దగ్గర ఒక ప్రచారం బిగించేశారు. అమెరికాలో ఉన్నటువంటి ముస్లిం విద్యార్థినులు హలాల్ మీల్స్ కావాలని కోరుతున్నాడు పబ్లిక్ స్కూల్స్‌లో. ఏదైతే ప్రభుత్వం డబ్బులతో అక్కడ మధ్యాహ్న భోజనం టైప్‌లోనే అక్కడ కూడా భోజనాలు ఉంటాయి. వాళ్ళకి పబ్లిక్ స్కూల్స్‌లో హలాల్ భోజనం కావాలంటున్నారట. అంటే వాళ్ళ మత సంప్రదాయాల ప్రకారం జరిగేది. ఓకే. గుడ్. నీ మత సంప్రదాయాల ప్రకారం నీకు హలాల్ ఆహారం. మరి మిగతా విద్యార్థులకి అది పనికిరాదుగా. ఇప్పుడు క్రైస్తవులు అంటే నీ ప్రసాదం లాంటిది అది అనుకుందాం. మరి క్రిస్టియన్స్ ఈ ప్రసాదం తినకూడదు కదా! హిందువులు ఈ ప్రసాదం తినకూడదు. సరే హిందువులు వదిలేద్దాం. అక్కడ క్రిస్టియన్స్. వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ కావాలి. అంటే ఇప్పుడు 2 రకాలు చేయండి. లేదా మా హలాల్ ఫుడ్డే వాళ్ళని కూడా తినండి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ హలాల్ సర్టిఫికేషన్ ఎవడిస్తాడో తెలీదు. ఇప్పుడు సర్టిఫికేషన్ అంటే ఏంటి? మనం పరీక్షలు రాసినప్పుడు మనం పేపర్లు దిద్దినోడు చూడాలి. ఇప్పుడు ఇక్కడ ఒక జంతువుని ఆ మతాచారాల ప్రకారం ఎలాగ బలి చేయాలో అలా చేస్తున్నాడు. మరి అది చూసి సర్టిఫికేట్ ఇవ్వాలి కదా! వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళు అదే చేస్తారని ఎలా నమ్ముతున్నారు? అంటే ఇది ఒక పెద్ద దందా నడుస్తోంది.